మహబూబాబాద్ జిల్లా కురవి ఫ్లైఓవర్ సమీపంలో 2 వారాల క్రితం ఒక టెంపో వెహికల్ 5-6 వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్ళింది. ఈ ఘటనలో పలువురికి గాయాలుగా గంగాల సంతోష్ అనే వ్యక్తి 15 రోజులు మృత్యువుతో పోరాడి శుక్రవారం నాడు కన్నుమూశాడు. పోలీసులకు వస్తానా నేనే మార్చుకు వస్తాను ఎంత నేను వచ్చినా అదే దండం పెడతాను పంపించారంటారు సార్ ధరని పంపించారు. తల్లి 100% న్యాయం జరుగుతుందమ్మా. 100% న్యాయం జరుగుతుందమ్మా. న్యాయం చేస్తారన్నప్పుడు మాట్లాడ చేపిస్తాం. తొందరపడకండి, ఆలోచించండి. తారీఖు నైట్ 7 గంటలకు యాక్సిడెంట్ అయిందన్న. కొరివి నుంచి వస్తున్నాడు, వచ్చి కూర్చుని వాడు ఫుల్గా దాఉన్న డ్రైవర్ కానీ ఓనర్ కానీ ఇంతవరకు రెస్పాన్సిబుల్. మేము పోయి ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఆ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం, ఆ నుంచి కొత్త గంటలకు అన్ని హాస్పిటల్ తీసుకొచ్చాం. ధరణిలో 4 రోజులు ఉన్నాం. సిచ్యువేషన్ సీరియస్ అన్నాడు. సిచ్యువేషన్ సీరియస్ అని చెప్పేది అంటే హైదరాబాద్ తీసుకుపోయాను. ఇప్పటికి 20 లక్షలు ఖర్చు పెట్టినా, 20 లక్షలు ఖర్చు పెట్టినా. ఆయన ఏదో ఫోటో చేత పట్టుకొని హైదరాబాద్ పోయినా బతుకు తెరువు కోసం. మా తమ్ముడు ఇళ్ళలోకి వస్తా అంటే వచ్చిండన్న, ఇంటికాడ ఇల్లు రిపేర్ కోసం అని చెప్పేసి ఇల్లు ఎలా ఉందో చూసుకొని పోయేస్తానికి వచ్చిండన్న. వచ్చినందుకు ఈ కథ జరిగిందన్న. దీనికి న్యాయం చేయమని పోరాడతాను. 20 లక్షలు ఖర్చు అయిందన్న. వాళ్ళు ఇప్పుడు అనాథగా నిరుపేద రోడ్డు మీద ఉండాల్సి వచ్చిందన్న. ఒంటి మీద పుస్తకాలు తాగండి అమ్మి భర్త బాగా తెచ్చుకుందాని వచ్చిందన్న. ఆ చంటి పిల్లలు చూసాను, మాకు న్యాయం చేయాలని నేను మీడియా మిత్రులను కోరుకుంటాను. మాకు అతి తొందరలో ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కావాలని కోరుకుంటాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే
నువ్వు గుద్దిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి, అతన్ని వెంటనే కస్టడీ తీసుకోవాలి, శిక్షించాలండి. లేదా చెప్పండి, కాదంటే చెప్పండి. వాళ్ళకు జరిగిన మాకు జరిగిన న్యాయం వాళ్ళకు కూడా జరగాలి చెప్పండి, జరగాలి చెప్పండి అలా.